మనది కేఎం కన్సల్టెంట్ కరీంనగర్ దగ్గర మానాకొండూరు మండల్ చెంజర్ల విలేజ్. మనది కరీంనగర్ టు వరంగల్ హైవే రోడ్కు ఉంటుంది. ఈరోజు మన దగ్గరికి ట్రాలీ అమ్మడానికి వచ్చింది. ట్రాలీ వచ్చేసరికి 90 ఫీట్లు ఉంటుంది. 18 ఇంచులు ఉంది, 90 ఫీట్లు ట్రాలీ వచ్చేసరికి 90 ఫీట్లు ట్రాలీ కండిషన్ మామూలు కండిషన్. అది బాక్స్ టైపు లేటెస్ట్ మోడల్. మనకు టైర్స్ మామూలు కండిషన్ ఉన్నాయి. 2 టైర్లు మామూలు కండిషన్. ట్రిప్పులకు లోలకు అన్నిటికి నడుతుంది. కట్టల్స్ మంచి కట్టలు ఉన్నాయి. కట్టలు దొడ్డు కట్టలు. బెడ్లు 6 రోజుల బెడ్లు ఉన్నాయి. అబ్బుల్స్ పెద్ద అబ్బులు ఉన్నాయి. మనకు ట్రాలీకి వచ్చేసరికి వర్క్ ఎటువంటి వర్క్ లేదు. జాక్ వచ్చేసరికి హైడ్రాలిక్ డబల్ జాకీ ఉన్నది. జాక్ అయినా జాక్ పైప్ అయినా ఎటువంటి ఎక్కడ ఏం లేవు, అన్ని మంచి కండిషన్ ఉన్నాయి. మనకు ముందర తలగబెట్టేట్స్ మంచిగా ఉన్నది కండిషన్, చూసుకోవచ్చు. మనం ట్రాలీ ఫుల్ వీడియోస్ ఒకసారి చూపిస్తా. మన నొగల్స్ ఎటువంటి క్రాక్లు అయితే ఎక్కలేవు. నొగల్స్ అన్ని మంచిగా ఉన్నాయి. బందోబస్తు టోటల్ వైజాగ్ మెటల్ ఉన్నది. వైజాగ్ స్టీల్ టోటల్ వైజాగ్ ఉన్నది. మనకు ట్రాలీ అడుగు బాటం వచ్చేసరికి మామూలు కండిషన్ ఉన్నది. ప్యాచ్ వర్క్ చిన్న ప్యాచ్ వర్క్ వేయించుకోవాలి ఖచ్చితంగా. వడ్డ ట్రిప్లకు లోన్లకు ఇసుక కొట్టుకోనికి దేనికైనా మంచిగా పనిచేస్తుంది. అలా కొంచెం మామూలు వెయిట్ ఉంటుంది, హెవీ వెయిట్ కాదు ట్రాలీ. వైజాగ్ మెటలే ఉన్నది కానీ ట్రాలీ వచ్చేసరికి మామూలు హెవీ మెటల్ వేసింది కాదు, హెవీ ఛానల్ వర్క్ కాదు, మామూలు వర్క్. ట్రాలీకి వచ్చేసరికి పేపర్లు అయితే ఎటువంటి పేపర్ లేవు. మనకు కస్టమర్ పేపర్లు ఇవ్వలే. ట్రాలీకి ఎటువంటి పేపర్ లేవు. ఉన్నట్టు అప్పయ్యేప్పుడు మనకు ఇది రెడ్ కలర్ ఉన్నది. మీకు ఏమైనా బండి ఉన్నదని అంటే ఆ బండికి పెయింటింగ్ కొట్టించే బాధ్యత నాది. అమౌంట్ను మీరు అనే రేటును బట్టి పెయింటింగ్ కొట్టిస్తా. మీరు ఒకవేళ ఇచ్చి భయాన పెట్టుకున్నదని అంటే ఈ పెయింటింగ్ ఒకటి ఏ కలర్ అంటే ఆ కలర్ కొట్టేయగలుగుతా. ట్రాలీకి పేపర్ లేవు. బ్లూ కలర్ అయినా స్వరాజ్ బ్లూ కలర్ అయినా జాండీర్ గ్రీన్ కలర్ అయినా మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కొట్టిస్తా. మీకు ఒకవేళ మీకు మనతో అయ్యే పని, మన పెయింటింగ్ వర్క్ మనం చేస్తాం కాబట్టి మనతో అయ్యేది అది. డిజైన్స్ ఇవే డిజైన్లు పెయింటింగ్ కొట్టి డిజైన్ కొట్టి కమర్షియల్ బండికి అటాచ్ చేసిన. ఇన్ని రోజులు మహేంద్ర బండికి ఉండే, అందుకే ఇది కమర్షియల్. వెనుక ఎల్లో కలర్ కొట్టిన. మీరు అగ్రికల్చర్ కొట్టామంటే గ్రీన్ కలర్ అయినా కొడదాం, అట్లేం లేదు. ఇది ఒకవేళ మహేంద్రకి ఐదు ఉంటేనే ఇదే కలర్ ఉంటుంది, వేరే బండ్లకి ఐదు ఉంటే కలర్ కొట్టిస్తా. వెనుక మన అగ్రికల్చర్ బండి అయితేనో గ్రీన్ కలర్ అయితే గ్రీన్ కలర్, ఏ కలర్ అంటే ఆ కలర్. కమర్షియల్ అయితేనే ఇట్లనే ఉంచుదాం. ఒకవేళ కమర్షియల్ అగ్రికల్చర్ పేపర్ తీసుకునేది ఉంటే ఆ గ్రీన్ కలర్స్ వేసిస్తా. చూసుకోవచ్చు. మనం ట్రాలీ డోర్స్ వెనుక బ్యాక్ డోర్ మనకు లోడ్ లేకపోతే ఇబ్బంది లేకుండా ఉన్నాయి డోర్లు. ఇంకా డోర్ నాపేది ఇది లోడ్ ఇట్లా వేసుకోనికి మనకు పనిచేసేది అన్ని మంచిగానే ఉన్నాయి. డోర్ సెట్టింగ్ అన్ని మంచిగానే ఉన్నాయి. అన్ని డోర్లు బరాబర్ పడుతున్నాయి. 4 డోర్లు మంచిగా, 5 డోర్లు మంచిగా పడుతున్నాయి. డోర్ల గురించి మన టెన్షన్ లేదు. ఇది ఒక డోరే కొంచెం సౌండ్ వస్తుంది. రబ్బర్ అనేది పెట్టుకోవాలి. ఇది ఒకటే కలర్ అంటుంది. ఇది ఒకటి లూజ్ ఉన్నది. మనకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మనకు ఫోల్స్తా డోర్ లోపలనే ఉన్నాయి. మనకు వాటర్ ట్రిప్లకైనా మట్టి ట్రిప్లకైనా మంచిగా బంధం మంచిగా ఉంటుంది. మనకి ఎటువంటి లీకేజ్ అయితే ఎక్కడైతే ఏం లేవు. చూసుకున్నాం. మనం అన్ని క్లారిటీగా చూసుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్టింగ్ ఉందంటే ఒక మాట కాల్ చేయండి. సరే, ఇది డిజైన్ మన పెయింటింగ్ అనేది కలర్ వేరే ఒకవేళ మీ బండి ఉన్నదంటే కలర్ చేంజ్ చేసిద్దాం. మీరు బ్యాన్ పెట్టినట్టు పెయింటింగ్ తీసుకొచ్చి ఏదంటే అది కలర్ కొట్టిస్తా. నాకు 3 గంటలు టైం ఇచ్చిందంటే పెయింటింగ్ ఒకటి కొట్టిద్దాం. మనం ఒకసారి కట్టలు చూద్దాం. కట్టలు, బెడ్లు, టైర్లు చూపిస్తా. అది లాస్ట్ ఒకసారి చూపిద్దాం. మనం ఫస్ట్ అయితే ఒకసారి ఫుల్ క్లారిటీగా సైడ్లో ఒకసారి చూసుకుందాం. సైడ్ హైడ్రాలిక్స్ చూసుకోవచ్చు. హైడ్రాలిక్ ఒకసారి చూద్దాం. ట్రాలీ హైడ్రాలిక్ కండిషన్ చూద్దాం ఒకసారి. హైడ్రాలిక్ కండిషన్ చూసుకోవచ్చు. జాగ్రత్త సరికి డబల్ జాకీ ఉన్నది. మంచిగా ఉంది. మనకు ఎటువంటి ఆయిల్ లీకేజ్ అయితే ఏం కనబడతలేదు.
ఆయిల్ లీకేజ్ అయితే ఏం కానట్లేదు. ఛానల్ పట్టీలు మంచిగానే ఉన్నాయి, బందోబస్తు ఉన్నాయి ఛానల్ పట్టీలు. ఓవర్ రిస్ట్ అయితే ఛానల్ పట్టీల్స్ చూసుకోవచ్చు, అన్నీ మంచిగానే ఉన్నాయి. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ ఉన్నది, ప్యాచ్ వర్క్ వేసుకోవాలి లోపల అడుగు బాటం. మామూలు లైట్ వెయిట్ ఇసుక కొట్ట నీకైతే మంచిగా పనిచేస్తుంది, వర్డ్రిప్లకైనా పనిచేస్తుంది, లోలో ఒకసారి పనిచేస్తుంది. అడుగు షీట్ అంతా లేదు, దాని తగ్గట్టే రేట్ ఉన్నదన్న. ట్రాలీ రేట్ వస్తే మామూలు రేటే ఉన్నది, బాగా అతలా రేట్ ఏం లేదు. ట్రాలీస్ దాని తగ్గట్టే రేట్ ఉన్నది. మరి కానీ ఇంట్రెస్టింగ్ ఉంటే కాల్ చేయండి అన్న. జాక్స్ మంచిగా ఉన్నది, హైడ్రాలిక్ జాకి మంచిగానే ఉన్నది. మన పైప్స్ హైడ్రాలిక్ పైప్స్ మంచి హెవీ బందోబస్తు పైప్ ఉన్నది. మనకైతే హైడ్రాలిక్ అయితే మంచిగా ఉన్నది, మనకు ఆయిల్ చిలికి ఇట్లా ఏం పోలే. టైర్ల కండిషన్ ఒకసారి ఫుల్ వీడియో చూపిస్తా చూడండి. చూడటం అన్ని మంచిగానే ఉన్నాయి, నవ్వాలస చూడవచ్చు. ట్రాలీ ఫుల్ వీడియో తీసుకోవచ్చు ఒకసారి. నగన్స్ చూసుకోవచ్చు, నగన్లు స్టాండు బిల్లు చూసుకోవచ్చు. టైర్ల కండిషన్స్ కనబడుతుంది. బండికి డబ్బాకు టూల్ బాక్స్ లేదు. డబల్ జాక్ ఉన్నది, హైడ్రాలిక్ డబల్ జాకి. వచ్చేసరికి 6 రోజుల బెడ్లు ఉన్నాయి. అబ్బుల్స పెద్ద అబ్బులు ఉన్నాయి. బెల్స్ చూసుకోవచ్చు, కట్టల్స్ చూసుకోవచ్చు. కట్టల్స్ దొడ్డు కట్టలు, హెవీ కట్టలు. ఇది కొంచెం ప్యాచ్ వర్క్ ఉంది, ప్యాచ్ వర్క్ వేయించుకోవాలి. హోల్ వస్తే మొత్తం డోర్ లోపలనే. డోర్లు అన్నీ మంచిగా ఉన్నాయి, 5 డోర్లు మంచిగా ఉన్నాయి. కట్టలు, ఈ టైరు, ఇది సైడ్ టైరు, రైట్ సైడ్ టైర్. నవ్వాలో చూసుకోవచ్చు. మొత్తం ప్యాచ్ వర్క్ ఏం లేదు ఇక్కడ.